Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important long answer questions of the chapter binomial theorem. So ఇందులోకి మనకు 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయేమో. ఆల్రెడీ 1 లాంగ్ క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ క్లాస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కార్డ్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఉంచడం జరుగుతుంది. సో చూడండి. నా ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ ఇది. అంటే మనం బైనామిల్ థియరీకి వెళ్ళి సెకండ్ 2 లాంగ్ క్వశ్చన్ వస్తాయి. ఆ 2 లాంగ్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సిరీస్ మీద ప్రాబ్లం అడుగుతాము. సిరీస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా సిరీస్ ఇచ్చి వాల్యూ ఫైండ్ అవుట్ కానీ, సిరీస్ ఇచ్చి ఇన్ఫైనైట్ సిరీస్ ఇస్తాడు, దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ ఏమంటాడు, లేదంటే సమ్ ఆఫ్ ది సిరీస్ కూడా అడగవచ్చాము. ఓకేనా? సో now let us start the class. Before going to starting the class, I request all please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here binomial theorem లో ఇన్ఫైనైట్ సిరీస్ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే, ఈ ఫార్ములా చేసుకొని బేస్ మనకు ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫార్ములా బేస్ చేసుకొని. సో ఈ ఫార్ములాస్ ఏంటంటే 4 ఫార్ములాస్ ఉంటాయి. 1 - x హోల్ పవర్ మైనస్ p బై క్యూని 1 - x హోల్ పవర్ ఆఫ్ ప్లస్ p బై క్యూ, తర్వాత 1 + x హోల్ పవర్ ఆఫ్ p బై క్యూ 1 + x హోల్ పవర్ ఆఫ్ మైనస్ p బై క్యూ. ఓకేనా? సో ఈ 4 ఫార్ములాస్ మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ 4 ఫార్ములాస్ ఎలా బైహార్డ్ చేయాలి, ఎలా రిమెంబర్ చేసుకోవాలంటే, సో సింపుల్ మెథడ్ అమ్మా. సో ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ సిరీస్ ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ అన్ని కూడా అంటే బైనామిల్ సిరీస్. ఓకే, సో 1తో స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ టర్మ్ ఏమవుతుందంటే, ఇక్కడ 2 మైనస్ ఉంటే ప్లస్ వస్తాము. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తాము. ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. క్లియర్? సో తర్వాత p ఉంది, p ఉంది, p ఉంది, p ఉంది, ఇట్లా p ఉంది కాబట్టి p బై 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. p బై 1 ఫ్యాక్టోరియల్, p బై 1 ఫ్యాక్టోరియల్, p బై 1 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇంటూ x బై q, x బై q, x బై q, x బై q. ఓకే, సో నెక్స్ట్ 2 మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తాం. ఇక్కడ మళ్ళీ ఉంది మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్లస్ వస్తామా. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, అంటే ఏంటి, ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ వస్తామంట. p వచ్చింది కమ్మా, p ఆఫ్ 2 మైనస్ ఉన్నాయి కాబట్టి p అండ్ q మధ్యలో ప్లస్ వస్తామా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ 2 మధ్యలో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. క్లియర్? ఈ 2 మధ్యలో ప్లస్ వస్తుందమ్మా. ఓకే, రైట్. నౌ ఇక్కడ బై 2 ఫ్యాక్టోరియల్ అమ్మా ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. క్లియర్? సేమ్ ఇక్కడ కూడా ఈ 2 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2 మధ్యలో మైనస్ ఫ్యాక్టోరియల్ అమ్మా. అంటే p, q మధ్యలో మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుతాం. 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ 2 మధ్యలో మైనస్ ప్లస్ ఉంది, మళ్ళీ సేమ్ మైనస్ p మైనస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. ఇక్కడ 2 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలమ్మా. p ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టర్మ్ వచ్చేసరికి ప్లస్ ఏనమ్మా. ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఏ, అంటే అన్ని ప్లస్లే వస్తాయి. ఇలా p ఆఫ్ ఈ 2 మధ్యలో ఉంది మైనస్ ఉంది కాబట్టి ఏం పెట్టాలి, ప్లస్ p ప్లస్ క్యూ, p ప్లస్ 2q మా 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్. ఇప్పుడు ఈ 2 మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టినాం. ప్లస్ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అయిపోయింది, తర్వాత ప్లస్ అయిపోయింది, తర్వాత మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది. p ఆఫ్ p మైనస్ క్యూ, p మైనస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్. మళ్ళీ సేమ్ మైనస్ ప్లస్ అంటే 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఏనమ్మా. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ వస్తుంది అంటే మొత్తం ప్లస్లే వస్తుంది ఇలా. ఓకే, p ఆఫ్ p మైనస్ క్యూ, p మైనస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాము, మళ్ళీ ప్లస్ మైనస్
ప్లస్ మళ్ళీ మైనస్ వస్తుంది ఆల్టర్నేట్గా. పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ ఈ రెండు మధ్యలో మైనస్ ఉంది కాబట్టి పీ బై క్యూకి మైనస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. పీ కామ క్యూ మధ్యలో ప్లస్ వస్తుంది. ఓకే, బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ప్లస్ వస్తామా అప్ టు సో ఆన్. ఇక్కడ ప్లస్ వస్తుంది అప్ టు సో ఆన్. ఇక్కడ ప్లస్ వస్తుంది అప్ టు సో ఆన్. ప్లస్ వస్తుంది అప్ టు సో ఆన్. ఇలా మనకు ఫార్ములాస్ని 4 ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఓకేనా, ఆ 4 ఫార్ములాస్లో ఎలా రిమెంబర్ చేసుకోవాలని అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో చూడండి, ఫస్ట్ మనకి ఫార్ములాస్లో రెండిట్లో మైనస్ ఉంటే అంటే పీ బై క్యూకి మైనస్ ఉండాలి, అంటే పవర్కి మైనస్ ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది, అన్ని ప్లేస్ వస్తాయి. అంటే ఈ సిరీస్ని మనం 1 - x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ రాయొచ్చు. ఈ సిరీస్ని 1 - x హోల్ పవర్ పీ బై క్యూ రాయొచ్చు. ఈ సిరీస్ని 1 + x హోల్ పవర్ పీ బై క్యూ, ఈ సిరీస్ని 1 + x హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ రాయొచ్చు మనం. ఓకేనా, రైట్. సో ఈ సిరీస్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాం. ఓకే, సో ఎలా రిమెంబర్ చేయాలని అర్థమైంది అనుకుంటా. సో like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, now we go to problems. First question of the today's class: if x equals to 1/5, 1 into 3 by 5 into 10 plus 1 into 3 into 5 by 5 into 10 into 15 plus up to so on. ఇలా ఇచ్చిండు ఇన్ఫైనైట్ సిరీస్. ఎప్పుడైనా కానీ మనకు బైనామియల్ థియరంలో సిరీస్ దేంతో స్టార్ట్ కావాలి అంటే 1తో స్టార్ట్ కావాలమ్మ. అంటే ఫస్ట్ టర్మ్ ఏమైతే అంటే 1 కావాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 లేదు, అంటే 1/5 ఉంది, అంటే 1 యాడ్ చేయాలన్నమాట, అంతే. సో ఆన్ యాడింగ్ 1 both sides. Okay, so what we get here, 1 plus x we get here, 1 plus 1/5, 1 into 3 by 5 into 10 plus 1 into 3 into 5 by 5, 10, 15 plus up to so on. ఓకే, సో ఈ సిరీస్ చూడగానే మనకు ఒకటి మైండ్లో మనకు రావాలమ్మా. నేను చెప్పాను ఏంటి, ఫస్ట్ సిరీస్ 1తో స్టార్ట్ కావాలి. 1తో స్టార్ట్ కాలేదు కాబట్టి 1ని మనం బోత్ సైడ్స్ యాడ్ చేసినాం. యాడ్ చేసిన తర్వాత 1 plus x యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోండి. ఈ 1 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాయండి, 1 యాడ్ చేసినాం కాబట్టి. ఈ 1/5ని మనం కన్వర్ట్ చేయాలమ్మా. ఎలా కన్వర్ట్ చేయాలంటే మనకు 4 ఫార్ములాస్ ఉంటాయి బైనామియల్ థియరంలో, సిరీస్ ప్రాబ్లంలో. ఆ 4 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములాకి మనం కన్వర్ట్ చేసుకోవాలమ్మా. అంటే దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 1/1 ఫ్యాక్టర్ రాస్తున్నా. 1/1 ఫ్యాక్టర్ అంటే 1 అంటే రిమైనింగ్ ఏముంది 1/5 యాజ్ ఇట్ ఈజ్. క్లియర్. సో ఈ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా. నెక్స్ట్ పైన 1 into 3 ఉంది న్యూమరేటర్లో, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, బై 2 ఫ్యాక్టోరియల్. సో రిమైనింగ్ 1/5 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంది. సో 1/5 హోల్ స్క్వేర్ అమ్మా, ప్లస్ 1 into 3 into 5 by 3 ఫ్యాక్టోరియల్ 1/5 హోల్ క్యూబ్, 1/5 హోల్ క్యూబ్ అమ్మా. ఓకే, సో మరి కరెక్టేనా కాదా సార్ అంటే మ్యాక్సిమం కరెక్టే ఉంటుందమ్మా. సిరీస్ లోపల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే రూల్ని ఫాలో అవుతాయి. అంటే ఫస్ట్ కాన్స్టెంట్ 1 ఉంటుంది, సెకండ్ 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఆన్. ఇలా సిరీస్ ఒక ఆర్డర్ని ఫాలో అయి ఉంటుంది. క్లియర్. సో అందుకని ఇలా మనం రాసిన దానిలో కరెక్ట్నా కాదని చూసుకున్నట్లయితే 1 into 1 1, 1 ఫ్యాక్టర్ అంటే 1, 1 into 5 1 into 5 5, సారీ 1 into 1 1, 1 factor is 1 into 5 is nothing but 5. So 1/5 we get here. Okay, అంటే 1/5. ఓకే, 1 into 3 1 into 3 యాజ్ ఇస్ అమ్మా. 5 into 10 ఎంత 50, 2 ఫ్యాక్టర్ అంటే 2, 1/5 స్క్వేర్ అంటే 25, 25 into 2 ఎంత 50, అంటే డినామినేటర్ కరెక్టే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 into 10 50, 50 into 15 ఎంత అయితే వస్తుందో ఈ 5 క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టర్ చేస్తూ అంతే వస్తాం. ఎందుకంటే మనం చేంజ్ చేసే ఓన్లీ డినామినేటర్ వాల్యూని చేంజ్ చేస్తున్నాం. న్యూమినేటర్ 1 into 3 into 5 ఉంటుంది, ఇక్కడ 1 into 3/2 ఉంటుంది. క్లియర్. సో దీని తర్వాత ఇది మనకు ఒక 4 ఫార్ములాస్ అని చెప్పాను కదా, ఆ 4 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములాని పోలి ఉంటుందమ్మా. అది ఎలా అంటే అబ్జర్వ్ చేయండి, ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయి. 1 యాజ్ ఇస్ అమ్మా, ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ x/q అమ్మా. ఓకేనా, రైట్. అంటే p/1 ఫ్యాక్టోరియల్ x/q
ప్లస్ పీ ఇంటూ ఇక్కడ కూడా అడిషనల్గా వచ్చిందమ్మా. అంటే పీకి కొంత ఇది పీ అనుకుంటే దీనికి కొంత యాడ్ చేస్తే వచ్చింది కాబట్టి ఏం యాడ్ చేసినాం, క్యూని యాడ్ చేసినాం. ఎంతో కొంత యాడ్ చేస్తున్నాం బై 2 ఫ్యాక్టర్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ అమ్మా. ఓకే, పీ ఇంటూ పీ ప్లస్ 2q పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ 2q పీ ప్లస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్ అమ్మ ప్లస్ అప్ టు 7. ఇది ఏ ఫార్ములా అనేది మనకు కావాలి. ఫస్ట్ ఒకటి మనకు ఇచ్చిన సిరీస్ని ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా మార్చినప్పుడు ఇది ఫార్ములా ఏంటో తెలియాలి. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే 1 ఉందమ్మా, 1 యాజ్ ఇట్ ఈజ్. ఓకే, 1తో స్టార్ట్ అవుతుంది, ఎక్స్ ఉంది, పీ ఉంది, క్యూ ఉంది. అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూకి కులం అది. సరే, ఇంత డైరెక్ట్ ఎట్లా చెప్తున్నారు అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ ఉందమ్మా. నేను రాసింది ఇలా పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉందమ్మా. మనకి ఇట్లాంటి ఫార్ములాస్ 4 ఉంటాయి. అవి ఏంటి అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ పీ బై క్యూ, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ పీ బై క్యూ, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ. ఇలా 4 ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములాస్ని మనకు ఈ సిరీస్ని ఇస్తారమ్మా కదా. ఈ ఫార్ములా ఎట్లా వస్తుంది అంటే ప్లస్ 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 అన్ని ప్లస్ ఉన్నప్పుడు ఈ 2 మైనస్ వస్తాయమ్మా. అది గుర్తుంచుకోండి. క్లియర్? రైట్. ఇది ఫార్ములా అమ్మా. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ ఫార్ములా. ఓకే, సో దీన్ని కంపేరింగ్ చేస్తే ఆన్ కంపేరింగ్ 1 and 2 ఆన్ కంపేరింగ్ 1 and 2. సో అబ్జర్వ్ చేయండి, ఇన్ ఆర్హెచ్ఎస్ ఏముంది? ఆర్హెచ్ఎస్లో 1 ప్లేస్లో 1 ఉంది, పీ ఈక్వల్స్ టు 1 ఉందమ్మా. అంటే పీ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా, పీ ఈక్వల్స్ టు 1. తర్వాత పీ ప్లస్ క్యూ ఈక్వల్స్ ఏముంది? 3 ఉంది. తర్వాత ఎక్స్ బై క్యూ ఉందమ్మా. ఎక్స్ బై క్యూ ప్లేస్లో ఏముంది? 1/5 ఉంది. ఇవి కంపేర్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్. పీ వాల్యూ 1 వచ్చింది కాబట్టి అప్పుడు క్యూ వాల్యూ వస్తుంది. ఓకేనా, క్యూ వాల్యూ వస్తాయి కదా. ఏమవుతుంది? క్యూ వాల్యూ 1 ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 3 అవుతుంది. క్యూ ఈక్వల్స్ టు 2 అవుతుంది అమ్మా. 3 - 1 కాబట్టి తీసుకెళ్తే క్యూ వాల్యూ 2 వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ అయింది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ బై 2 ఈక్వల్స్ టు 1/5 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు? 2/5 అవుతుంది. ఎక్స్ వాల్యూస్, పీ వాల్యూస్, క్యూ వాల్యూస్ అమ్మా. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్కి వచ్చేస్తే ఎల్హెచ్ఎస్లో మనకి ఏముంది? 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ ఉంది. అంటే ఎక్స్ వాల్యూ 2/5, పీ వాల్యూ 1, క్యూ వాల్యూ 2. అది సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఓకే, సో ఇన్ ఎల్హెచ్ఎస్ వాట్ ఈస్ దేర్? ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కదా. 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ. ఓకేనా, సో 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత? 2/5 హోల్ పవర్ ఆఫ్ పీ బై క్యూ. పీ ఎంత? 1, క్యూ 2. ఓకే, సో నౌ 5 - 2 అంటే 3/5 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/2 అవుతామా. ఓకేనా, సో దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే రెసిప్రోకల్ ఆఫ్ 5/3 కదా. అంటే 5/3 హోల్ పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు. ఓకేనా, ఓకే, 5/3 హోల్ పవర్ ఆఫ్ 1/2. ఎందుకంటే హోల్ పవర్ మైనస్ 1/2 ఉంది, రెసిప్రోకల్ వస్తే ప్లస్ 1/2 అవుతుంది. క్లియర్? రైట్. నౌ వి గెట్ హియర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 5/3 హోల్ పవర్ ఆఫ్ 1/2. ఓకే, సో ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్, సో వాట్ వి గెట్ హియర్? 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5/3 హోల్ పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ అమ్మా. సో 2 get cancel, nothing but 1 plus x square plus 2x that equals to 5/3 we get here. 5/3 వచ్చిందమ్మా. క్లియర్? సో నౌ క్రాస్ మల్టిప్లై. వాట్ వి గెట్ హియర్? 3x square plus 3 to the 6x
plus 3 equals to 5 we get here. So 3x square plus 6x equals to 5 minus 3. So 3x square plus 6x equals to what we get here? We get here 2. So this is the answer, 3x square plus 6x value. Okay. So this is most important. Now we go to second one. Now the next problem. If x equals to 1 into 3 by 3 into 6 plus 1 into 3 into 5 by 3 into 6 into 9 plus 1 into 3 into 5 into 7 by 3 into 6 into 9 into 12 plus they show that 9x square plus 24x equals to 11 అమ్మ. సో ఇక్కడ సిరీస్ చూడగానే మనకి ఫస్ట్ టర్మ్ 1 ఉండాలి కాబట్టి 1 లేదమ్మ ఇక్కడ. సో ఇది 1 సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అంటే మ్యాక్సిమం మనకి థర్డ్ టర్మ్ని రిప్రజెంట్ చేస్తాం. ఎట్లా అంటే అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో మనకి అబ్జర్వ్ చేయండి, ఏ సిరీస్ యూజ్ చేసినా అని ఫస్ట్ టర్మ్ 1 ఉండాలి, సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో 1 ఉండాలి, డినామినేటర్లో 1 ఉండాలి. థర్డ్ టర్మ్కి వచ్చేసరికి న్యూమరేటర్లో 2 ఉంటాయి, డినామినేటర్లో 2 ఉంటాయి. ఇట్లా అంటే ఇది కామన్గా టర్మ్లో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ టర్మ్స్ ఉండాలి, సేమ్ డిజిట్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక టర్మ్కి ముందు అంటే ఇప్పుడు ఇది 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 3 5 7 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 5 అండ్ 5th టర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 4th టర్మ్, ఇది సెకండ్ టర్మ్, సారీ థర్డ్ టర్మ్. అంటే సెకండ్ టర్మ్ మిస్ అవుతుంది, ఏంటో ఫస్ట్ టర్మ్ మిస్ అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ టర్మ్ మనకి ఏముందని తెలుసు అంటే సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఎప్పుడైనా 1 కాబట్టి 1 యాడ్ చేస్తాం. సెకండ్ టర్మ్ ఏదై ఉంటుందంటే అబ్జర్వ్ చేయండి, ఇది థర్డ్ టర్మ్ అమ్మా, ఇది థర్డ్ టర్మ్ కదా. థర్డ్ టర్మ్లో 1/3 ఉంది, ఫోర్త్ టర్మ్లో కూడా 1/3 ఉంది, 1/3 ఉంది. అంటే 1/3 అనేది థర్డ్ టర్మ్లో ఉంటుంది. ఈ థర్డ్ టర్మ్ ఎట్లా తెలిసింది అంటే పైన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 into 3 ఉంది కాబట్టి 1 into 3 by 3 into 6 ఇలా. ఇది ఫోర్త్ టర్మ్ అమ్మా, 1 3 4 5 ఉంది, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 5th టర్మ్. ఓకేనా. సో నౌ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఆల్వేస్ 1 కాబట్టి 1 తీసుకుంటాం. సెకండ్ టర్మ్ ఏంటని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇదమ్మా 1/3 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. క్లియర్. సో వీఆర్ యాడింగ్. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఆన్ యాడింగ్ 1 plus 1/3 both sides. Okay, 1 plus 1/3. Then what we get here? See here. Okay na, 1 plus 1/3 అనే ఐడియా ఎట్లా వచ్చిందో తెలిసింది కదా. 1 అనేది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ వచ్చేసి ఈ సిరీస్లో ఆర్డర్ని ఆధారం చేసుకొని 1/3 1/3 1/3 కాబట్టి సెకండ్ టర్మ్ 1/3 అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో నవ్ వీఆర్ యాడింగ్ దట్ 1 plus 1/3 plus x లెఫ్ట్ సైడ్ యాడ్ చేసిన, రైట్ సైడ్ 1 plus 1/3 plus 1 into 3 by 3 into 6 plus 1 into 3 into 5 by 3 into 6 into 9 plus up to so on అమ్మా ఇలా. ఓకేనా. సో ఇంకోటి ఉంది కాబట్టి 1 into 3 into 5 into 7 by 3 6 9 12 plus up to so on. ఓకే. సో ఇక్కడ ఇలా సిరీస్ని ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ మనకి 1 వచ్చేసింది, ఫస్ట్ టర్మ్ 1/3, ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 1/3, థర్డ్ టర్మ్ 1/3 into 3/6, ఫోర్త్ టర్మ్ 1/3 into 3 into 6 3/6 into 5/9 ఇలా. ఓకేనా. 1/3 3/6 5/9 7/12 ఇలా. ఓకేనా. సో ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం సిరీస్ ఎప్పుడైనా కానీ. క్లియర్. సో 1 plus 1/3 4/3 అవుతుంది. సో 1 as it is. ఇప్పుడు మనం దీన్ని మనకు ఉన్న 4 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములాకి కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. అది ఎలా అంటే 1/1 ఫ్యాక్టర్ రాస్తున్నాం, 1/3 ఏ వాల్యూ చేంజ్ 1/3 ఇలా రాస్తున్నాం. ఓకే. 1/1 ఫ్యాక్టర్ అంటే 1 అవుతుంది, 1 into 1/3 అంటే 1/3. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, న్యూమరేటర్ 1 into 3 as it is by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అమ్మ. సో 1 into 3 into 5 by 3 factorial 1/3 whole cube plus up to so on. ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు 1కి కొంత యాడేషన్ వస్తుంది కాబట్టి ఇది మనకు ఫార్ములాని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఈక్వేషన్ అనుకోండి.
ఆ ఫార్ములా ఏంటంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ. సో 1 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ పీ ఆఫ్ పీ ప్లస్ క్యూ పీ ప్లస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఫార్ములా ఇది. సో దీంతో కంపేర్ చేస్తే మనకేమొస్తే వాల్యూ అంటే, సో ఇన్ ఆర్హెచ్తో కంపేర్ చేస్తున్నామా, ఆర్హెచ్తో ఇవ్వన్నాయి కాబట్టి 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ పీ బై 1 ఫ్యాక్టోరియల్ కాబట్టి పీ ఈక్వల్స్ 1 వస్తుంది. ఎక్స్ బై క్యూ ప్లేస్లో 1/3 ఉంది. ఓకే, నెక్స్ట్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ప్లేస్లో 3 ఉందమ్మా. ఓకే, సో పీ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూషన్ 1 ప్లస్ క్యూ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అప్పుడు క్యూ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 2 అవుతుందమ్మా. అంటే క్యూ వాల్యూ 2 వచ్చింది. క్యూ వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బై 2 ఈక్వల్స్ టు 1/3. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2/3 we get here. ఓకే, x ఈక్వల్స్ టు 2/3, p ఈక్వల్స్ టు 1, q ఈక్వల్స్ టు 2 అమ్మా. ఓకే, సో నవ్ ఇన్ ఎల్హెచ్ఎస్ కూడా ఉంది కదా. ఎల్హెచ్ఎస్లో ఏముందంటే 4/3 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ అవుతుంది. ఆర్హెచ్ఎస్ కంపేర్ చేసినప్పుడు ఆర్హెచ్ఎస్తో ఈక్వల్ చేసినాం కాబట్టి ఎల్హెచ్ఎస్ని కూడా ఈక్వల్ చేసేస్తాము. ఎల్హెచ్ఎస్లో 4/3 ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఉంది. అది సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 2/3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/2. ఓకే, సో 3 మైనస్ 2/3 అంటే 1/3 అవుతుంది. 1/3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1/2. రెసిప్రోకల్ ఆఫ్ ఏమవుతుంది 3 పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. 3 పవర్ 1/2 ఈజ్ నథింగ్ బట్ √3 కదా. సో √3 వచ్చిందమ్మా. 4/3 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు √3 వచ్చింది. సో 4/3 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు √3. ఓకే, సో ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్, so what we get here 4 plus 3x అని రాయొచ్చు. 3x/3 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని సింప్లై చేసి హోల్ స్క్వేర్ ఇస్తున్నా. ఇక్కడ 3 అవుతుంది, √3 హోల్ స్క్వేర్ కాబట్టి. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3 వస్తుంది. ఓకే, సో దట్ ఇంప్లైస్ 4 ప్లస్ 3x హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే 9, దట్ ఈక్వల్స్ టు 3 అమ్మ. ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని సింప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 4 ప్లస్ 3x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 3 are 27. క్లియర్. సో నౌ 4 స్క్వేర్ 16 ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 4 2 8 8 3 are 24, x ఈక్వల్స్ 27 we get here అమ్మ. సో 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్స్ టు 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్స్ టు 27 మైనస్ 16. సో 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్స్ టు 11 we get here. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్.